పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును బోధించిన విధానాన్ని స్వయంగా పాఠశాల గదుల్లో కూర్చొని వీక్షించారు. అనంతరం పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం పాపిరెడ్డి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మదర్ సేవా సమితి చైర్మన్ బద్దం కొండలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాపిరెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ గారు, ఉపాధ్యాయులు మరి ఇక్కడికి వచ్చేటటువంటి మదర్ తెరీసా చైర్మన్, ట్రస్ట్ చైర్మన్ కొండలరెడ్డి గారు, అదే రకంగా వేదిక దగ్గర వచ్చినటువంటి రమేష్ గారు, కుమార్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారు స్వాతంత్ర చేసినటువంటి మహోన్నత వ్యక్తుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరు. వారు మన మొట్టమొదటి ప్రధానిగా కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత నీ బర్త్డేను పురస్కరించుకొని మేము ఏర్పాట్లు చేస్తాము అని అంటే నా బర్త్డేను చిల్డ్రన్స్ డేగా మరి చేసుకోవాలి, వేడుకలు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 14th నవంబర్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవంగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో చేసుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మదర్ సేవా సమితి స్థాపించి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైన విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో భావితరాలకు బాసటగా ఉండాలని కాంక్షిస్తూ మరి మీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొక మారు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా బాగా పిల్లలకు మంచి విద్యను అందించాలి, మంచి ఉన్నతమైనటువంటి స్థితికి పిల్లలు ఎదగాలనే కాన్సెప్ట్ని ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. మరి మన